కొంతమంది అసలు దేవుని ప్రేమకు దూరంగా ఉన్న వాళ్ళు ఇక్కడ చేరి దేవుణ్ణి స్తుతించడం ఇంకా సంతోషం అనిపించింది. వారి నోట ఎప్పుడూ దేవునికి మహిమ రాల, అలాంటి వాళ్ళు ప్రభుని స్తుతిస్తున్నారు. ఆమేన్. దేవుడు వారిని స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. మంచిది. మరొక ప్రాముఖ్యమైన సంగతి మీతో పంచుకొని నేను త్వరగా ముగిస్తాను. జాగ్రత్తగా ఈ మాటలు ధ్యానం చేయండి. ఈ సంవత్సరం మనం ఒక వాగ్దానం తీసుకున్నాం. 90% ప్రజల ఆలోచన విధానం ఎలాగుంటుందంటే, వాగ్దానం మనల్ని ఆశీర్వదించడానికే. ఆ ఆశీర్వాదం ఎక్కువగా డబ్బు, ఆరోగ్యం, సంతానం, ఈ లోక సంబంధమైనది ఎక్కువగా ఊహించుకుంటారు. ఈ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు, ఈ సంవత్సరం దేవుడు నన్ను ఈ విధంగా ఆశీర్వదిస్తాడని. అది నిశ్చయముగా జరుగుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. అది నిశ్చయముగా జరుగుతుంది. కానీ ఆ మాటల వెనకాల ఆత్మ సంబంధమైన మహాబలమైన సంగతులు కొన్ని ఉంటాయి. అవి కూడా నెరవేరుతాయి. ఇవి అల్పమైనవి. మనకిచ్చే ఉద్యోగ వ్యాపారాలు ఇవన్నీ అల్పమైనవే, చిన్నయే. ఎందుకంటే అవి మన తెలివితేటలతో కూడా మనం సంపాదించుకోగలం. గడిచిన వారంలో ఎవరితోనూ చెప్పా, మనమే కాదు, ఏమాత్రం యేసుక్రీస్తు పరిచయం లేని అన్ని జనులు కూడా బహుగా దీవించబడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మన దేశంలో వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వాళ్ళకు కూడా సాధ్యమవుతుంది కదా, బాగానే సంపాదించుకొని మిద్దెల మేడలు కట్టుకొని దీవెనకరంగా ఉన్నారు కదా. అంటే ఆశీర్వదించే సామర్థ్యం భూమి మీద యేసయ్య తర్వాత ఇంకొకటికి ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 9వ వచనంలో, 4వ అధ్యాయంలో యేసుక్రీస్తుని సాతాను ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి ఆ కొండ మీద ఆయన నిలబెట్టి, చూడండి 9వ వచనం చూడండి. నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల. ఎవరు చెప్తున్నారు ఈ మాట? హలో, నా వైపు చూడండి ఒకసారి. యేసు ప్రభుని శిఖరం మీదకి తీసుకెళ్ళింది ఎవరు? సాతాను. యేసు ప్రభుకి సకల ఆశీర్వాదాలు, సకల అధికారాలు అన్నిటిని చూపిస్తుంది. ఆ సకలము అన్న మాటలో ముఖ్యమంత్రి పదవి ఉంది, ప్రధానమంత్రి పదవి ఉంది, ట్రంప్ పోస్ట్ కూడా ఉంది అక్కడే. లలిత జ్యువెలర్స్ బట్టగుండా ఆయన బంగారు కొట్టు కూడా సకల ఆశీర్వాదాల్లో ఉన్నాయి. ఆర్బీఐ బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకులు, ఇంటర్నేషనల్ బ్యాంకులు కూడా సకల ఆశీర్వాదాల్లో ఉన్నాయి. వాటన్నిటిని యేసయ్యకు చూపించి ఆడంటాడు, నేను నిన్ను బ్లెస్ చేస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, అయితే నువ్వు నాకు నమస్కారం చేయి. అర్థమవుతుందా మీకు? సాతాను గడు ఏం చేస్తాడంటున్నాడు యేసయ్యని. ఇప్పుడు వాళ్ళందరూ వాడికి సాగిలు పడితే వాడు ఆశీర్వదించడం వాళ్ళని. వాడు ఎంత ఆశీర్వదించినా అంత పొలమో అంత స్థలమో ఇవ్వగలడు, కానీ మోక్షం ఇవ్వగలుగుతాడా? పరలోకం ఇవ్వగలుగుతాడా? వాడి వల్ల కాదు. ఈ లోకంలో వీళ్ళు ఈ లోక సంబంధమైన వాటితో ఆశీర్వదించుటకు సామర్థ్యం సాతానుకు ఉంది, కానీ పరలోకంలో అడుగు పెట్టే సత్తా, శక్తి, సామర్థ్యం యేసయ్య మాటలోనే ఉంటుంది. అందుకని వాగ్దానం మనం తీసుకున్నప్పుడు ఆ వాగ్దానం ఈ లోక సంబంధంగా మాత్రమే ఆలోచించకుండా ఆ వాగ్దానం వెనకాల ఉన్న సందేశాన్ని, వాగ్దాన నెరవేర్పుని మనం పట్టుకోవాలి. ఆ వాగ్దాన నెరవేర్పులో ఈ వారం నాకు ఒక మధురమైన జీవపు మాట ఒకటి దొరికింది. ఏంటంటే, భూమి మీద యేసయ్య మనకిచ్చిన ఆయుష్కాలంలో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని వారాలు నీకు వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దానాన్ని అంట నీ జీవితకాలం నువ్వు నెరవేర్చుకోవాలంట. నీ జీవితంలో అమ్మ అర్థమవుతుందా? 2025లో మనకి వాగ్దానం వచ్చింది, స్టిక్కర్ చినిగిపోయింది, కొత్త స్టిక్కర్ వచ్చింది. కాదు 2020లో మనకి వాగ్దానం వచ్చింది. కాదు. ఒక్కసారి దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు రెడీగా ఉండాలి. ఈ సంవత్సరం నాకు బయలుపరచబడిన మాట ఏంటంటే, ఒక వ్యక్తికి దేవుడు వాగ్దానం ఇస్తానంటే ఆ వాగ్దానాన్ని మనం చనిపోయిన తర్వాత కూడా తీసుకొని యేసయ్య దగ్గర నిలబడి ప్రజెంట్ అవ్వాలంట. ప్రైజ్ ద లార్డ్. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 21వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట రాసిన చూడండి. ప్రకటన గ్రంథం, జనులు వారి మహిమను ఘనతను పరలోకంలోనికి తీసుకొని వెళ్తారు. చప్పలు కొట్టండి గట్టిగా.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రజలంట వాగ్దానాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తారంట? పరలోకంలోకి. ఈ సంవత్సరం దేవుడు ఒక వాగ్దానం చేశాడు మనకి. ఏంటది? నేను నిన్ను ఘనపరచెదను, నేను అతన్ని గణపరుస్తాను, నేను ఆమెను గణపరుస్తాను, నేను వారిని గణపరుస్తాను. గణపరుస్తానని చెప్పాడంటే నిన్ను గణపరుస్తాడు. నీకు ఇచ్చిన ఘనత నువ్వు చేత పట్టుకొని పరలోకంలోకి రావాలి. ఘనహీనంగా రాకూడదు, ఘనత కలిగి రావాలి. ఇప్పుడు ఎవరన్నా బట్టలు వేసుకొని, మంచి బట్టలు వేసుకొని, కాస్ట్లీ బట్టలతో బజారుకి వెళ్ళారనుకో, ఒకసారి మన చూపు వాళ్ళ మీదకి వెళ్తుంది, అబ్బా అంటది. వెంటనే మన మైండ్ ఏమో, ఈవిడ బాగా డబ్బున్న ఆవిడ, లేకపోతే నేను బాగా డబ్బులు ఉన్నాయి. నేను మొన్న చెప్పాను కదా, కుక్కకి 12 లక్షల రూపాయలు చొక్కా వేసాడంటే డబ్బులు ఉన్నట్లేనట, ఘనత ఉన్నట్లేనట కనబడుతుంది. అంటే మన వస్త్రంలో మన ఘనత కనబడుతుంది. అట్లాగే ఇప్పుడు యేసయ్య అంటాడు, నీ ఘనత నువ్వు పరలోకంలో తీసుకురావాలి, నువ్వు ఘనహీనం అవ్వకూడదు. ఆ రోజు మంచి విందు జరుగుతుంది. విందు జరుగుతుంటే అందరూ బ్రహ్మాండంగా తింటున్నారు. ఈలోపు యేసయ్య సరదాగా ఆ విందులోకి వచ్చాడు. భోజనాలన్నీ బాగా జరుగుతున్నాయా? విందు ఆశీర్వాదకరంగా ఉందా? అన్నీ అందరికి సరిపోతున్నాయా? గమనిస్తుంటే ఆ విందులో అక్కడ ఉన్నాడు, వాడు ఘనహీనంగా ఉన్నాడంట. ఏంట్రా వాడు వైపు, రే బట్టలేరా అంటే వాడికి ఇప్పుడు ఏం లేవు, బట్టలు లేవు. ఏయిరా, అయ్యా లేదయ్యా. నీకు బట్టలు లేవా? ఎందుకు లేవు? నీకు ఇవ్వలేదా? ఇచ్చారయ్యా. బాప్తిసం తీసుకున్నప్పుడు మారు మనసు వస్త్రము, రక్షణ వస్త్రము, పరిశుద్ధ వస్త్రము, అలంకార వస్త్రము, ఉపదేశ వస్త్రము, ఎన్నో వస్త్రాలు ఇచ్చారయ్యా. సంవత్సరం వాగ్దాన వస్త్రాలు ఇచ్చారయ్యా. మరి ఏం చేశావురా? బ్యాంది షాపులో పెట్టానయ్యా, వ్యభిచార కొంపలో పెట్టానయ్యా, రాజకీయ నాయకుల దగ్గర పెట్టానయ్యా, కులంలో పెట్టానయ్యా, మతం దగ్గర పెట్టానయ్యా, లోక ఆశల దగ్గర, టీవీల దగ్గర, స్నేహాల దగ్గర నీవు ఇచ్చిన ఆశీర్వాద వాగ్దాన వస్త్రాలన్నీ పోగొట్టానయ్యా. మరి ఘనహీనంగా వస్త్రహీనంగా ఏడెందుకున్నావు? కాలు చేతులు గట్టి లోపలేసేయండి, వెలుపటి చీకట్లు వేసేయండి. నీకు ఘనతనిచ్చింది, నిన్ను ఆశీర్వదించింది, నీకు వాగ్దానం ఇచ్చింది. ఎందుకంటే రేపొద్దున నీ వాగ్దానాన్ని పట్టుకొని, నీ ఘనతను తీసుకొని నీ తండ్రి ఎదుట నువ్వు నిలవాలి. చప్పలు కొట్టు గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కువ తగ్గించే, హల్లెలూయా. అందుకని దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఏవి పోగొట్టకూడదు. పోగొట్టడం మాత్రమే కాదు, ఇచ్చిన వాగ్దానాన్ని మనం నెరవేర్చాలి, సంపాదించాలి. ఆమేన్. ఇప్పుడు నేను ఆ మొదటి రోజు నుంచే చెప్తాను మీకు, వాగ్దానాలు తీసుకోవడం గొప్పనా, ఆ వాగ్దానాలు నెరవేర్చుకోవడం గొప్పనా? నెరవేర్చబడాలి. మీ అందరికీ వాగ్దానాలు వచ్చాయి, నెరవేరిన ఎంతమంది జీవితాల్లో? దావీదుకు వాగ్దానం చేశాడు, ఇజ్రాయేల్కి వాగ్దానం చేశాడు, యోసేపుకు వాగ్దానం చేశాడు, అబ్రహాముకు వాగ్దానం చేశాడు, అందరికీ వాగ్దానం చేశాడు. కానీ నెరవేర్చుకొని ఘనత పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆరులో కొందరే ఉన్నారు. అంటే ఈ వ్యత్యాసం మీరు బాగా గుర్తుపట్టండి. యోసేపుకి వాగ్దానం చేశాడు దేవుడు, ఏమని? నీ అన్నదమ్ములు నీ ఎదుట సాగిలపడేటట్టు చేస్తా, నేను నిన్ను ఘనపరుస్తాను అని చెప్పాడు. ఆ వాగ్దానం నెరవేరే ముందు ఏమేం జరిగింది మీరు తెలుసు కదా. కొట్టారా, గాయం చేశారా, అమ్ముకున్నారా, ఘనహీనత అవమాన పాలు చేశారా, ఎంత నష్టపరిచారా. ఈ గ్యాప్లో పొర్రపాటున యేసేపు కనుక దేవుడు నన్ను చేయి వదిలేడరా, ఈ భక్తి అంత వేస్ట్ రా, మనకు అంత ఉపయోగం లేదురా, దేవుని నమ్ముకున్నా కూడా అంత నష్టమే జరుగుతుందిరా అని గనక యేసేపు దేవుని దర్శనము, దేవుని వాగ్దానము నిర్లక్ష్యం చేసింటే కూలోళ్ళలో పెద్ద కూలోడు అయిపోయేవాడు అంతే. ఐగుప్తులో పోతిఫర్ ఇంట్లో కూలోడు కదా, కూలోళ్ళలో పెద్ద కూలోడు అవుతాడు అంతే, ఆయన టాలెంట్ని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి. కానీ అన్నదమ్ములు సాగిలపడే ప్రవచన నెరవేర్పుగా యేసేపుకి వెళ్ళలేడు. కానీ యేసేపు వాగ్దానాన్ని పట్టుకొని ఆ వాగ్దానంలో నిలబడ్డాడు కనుక సమయం కొంచెం ఆలస్యమైన, ఆ ఆలస్యానికి కారణం పరీక్షలే. ఆ పరీక్షలో పాస్ అయ్యాడు కనుక వాగ్దానం యేసేపు జీవితంలో నెరవేరింది. హల్లెలూయా. అలాగ మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం నెరవేర్చుకోవాలి. అరే నాన్న, అమ్మాయి, ఇదిగో ఈ సంవత్సరంలో మీరు పరీక్షలు రాయండి, పాస్ అయిన వాళ్ళందరినీ నేను దుబాయ్ తీసుకెళ్తా అన్నాడు అనుకో. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా వీళ్ళు ఏం చేయాలి? బాగా చదవాలి, పోరాటం చేయాలి, నేర్చుకోవాలి, తపన పడాలి, పాస్ అవ్వాలి. జాగ్రత్తగా వినాలి చెప్పినప్పుడు. కొద్ది కొరత వినకూడదు. ఏం చెప్పాడు సారు? పాస్ అయిన వాళ్ళని తీసుకెళ్తాను, పరీక్ష రాసిన వాళ్ళందరినా
పాస్ అయిన వాళ్ళనే. పరిచర్యలో ఉత్తమ పరిచారకుడు అని చెప్పా. పరిచర్య చేసిన వాళ్ళందరూ, మీరు అందరూ పరిచర్య చేశారు, నేను కూడా చేశా. ఉత్తమ పరిచారకుడు. పందెంలో 100 మంది పాల్గొంటారు, గెలిచినోడికే బహుమానం వస్తుంది. మందిరంలో ఎందరో ఉంటారు, వాగ్దానాలు ఎందరో పొందుకుంటారు, నెరవేర్పు కొందరిలోనే జరుగుతుంది. యేసేపు లాంటి వారి జీవితంలో అలాంటి ఒక ఘనత. అలాగా రేపొద్దున పరలోకానికి వెళ్ళే ముందు ప్రభు మనల్ని పరీక్షిస్తాడు, మన విశ్వాసాన్ని. ఆయన అగ్ని వేస్తాడంట, గాలి మోదుతుందంట, మన భక్తి నిలబడతా ఊడిపోద్దా. ఆ శ్రమలో కూడా మనం నిలబడి ఆ వాగ్దానాన్ని పట్టుకోగలిగితే, ఆ వాగ్దానం పట్టుకున్న నిన్ను నూతన యెరూషలేము, నూతన భూమి, నూతన ఆకాశంలో ఘనపరుస్తునుగాక. అందుకని వాగ్దానం తీసుకున్న నీవు ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి, తపన పడాలి. ఈ అనుభవాల్లో మీకు చాలా అనుభవాలు చెప్పాను. ఆ మొదటి రోజు ఘనపరచబడిన వ్యక్తులు దానియేలు గురించి చెప్పాను. ఆ తర్వాత రోజు దావీదు గురించి చెప్పాను. ఆ తర్వాత మోషే గురించి చెప్పాను. ఇవన్నీ ఎప్పుడు చెప్పామంటే కోయేరుపాలెంలో చెప్పా. అక్కడ లైవ్ లేదు కదా, చెప్పా. తర్వాత ఈరోజు ఒక మనిషిని మీకు జ్ఞాపకం చేస్తా. ఈ ఒక్క రోజుతో ఫైనల్ ఈ వాగ్దానం. ఆమేన్. అంటే మరికొంత దూరం వెళ్ళగలం, కానీ ఇక మీకు చాలా అనిపించింది నాకు, అంతే. హల్లెలూయా. ఈరోజు ఘనపరచబడిన వ్యక్తి అంటే మొర్దెకై. ఎవరు? మొర్దెకై. ఒకసారి ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. రాజు ఆ సంగతి విని బొమ్మను వస్తుంది చూడు, అది మిడ్ తగ్గించు, చదవన్నా. ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనా ఘనత కలిగిందా అని అడుగగా, చాలండి. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఒక రాజు తనతో ఉన్న వారిని చెప్తున్నాడు, రేయ్ ఇదిగో ఈ పాయింట్. ఒక గ్రంథం తీసుకున్నాడు, ఆ పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక పేరు కనపడింది. ఆ పేరు చూసి చెప్తున్నాడు, ఇదిగో ఈ పేరు రాసిన ఈ మొర్దెకైకి ఏదైనా ఘనత కలిగిందా అంటే, అయ్యా ఏమీ లేదయ్యా. అది ఘనపరిచేంత పని ఏం చేశాడు మొర్దెకై? ఎందుకు మొర్దెకైని ఘనపరచాలి? ఆయన ప్రాణాన్ని సంరక్షించే శతాధిపతులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, సంరక్షకులు ఉన్నారు. 24 గంటలు ఆయన అలసిపోకుండా ఆయన సేద తీరడానికి ఆయన పరిచారకులు ఉన్నారు. రాజు యోగక్షేమాలను చూసే వైద్యులు ఉన్నారు. ఆయన మనసుకు నెమ్మది కలిగించే సంగీతము, నృత్య కళాకారులు ఉన్నారు. మంచి భోజనం వండి పెట్టే వంట మనుషులు ఉన్నారు. అంతఃపురంలో ఎంతమంది ఉండగా ఆయన కావాల్సిన వాళ్ళు. కానీ రాజు గురీగా మొర్దెకై పేరు చెప్పి ఈయనను ఘనపరిచారా అన్నాడు. అంటే అయ్యా లేదయ్యా, ఘనపరచలేదయ్యా. సరే ఘనపరచలేదా పక్కన పెట్టి మనం మాట్లాడదాం. ఎందుకు మొర్దెకైని ఘనపరచాలి? ఏంటి మొర్దెకైలో ఉన్న స్పెషలైజేషన్ ఏంటి? సరే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇందు నిమిత్తము మొర్దెకైని ఘనపరిచారా. ఎందు నిమిత్తము? ఆ రోజంట ఇద్దరు రాజుని సంరక్షించవలసిన షండులు, నపుంసకులు ఇద్దరు స్కెచ్ గీస్తున్నారు రాజుకి. రే ఈ రాజును మనం లేపేయాలా, ఈ రాజును మనం చంపేయాలా, ఈ రాజు ఉంటే మన ఆటలు సాగవు అని రాజుకు వ్యతిరేకంగా ఆయన మరణ శాసనాన్ని సిద్ధపరచుకుంటున్న ఇద్దరు షండుల ఆలోచన మొర్దెకై తీసుకెళ్ళి రాజుకు సమాచారం తెలియజేశాడు. వెంటనే రాజు అది నిజమా అబద్ధమా కనుక్కోండి అని చెప్పి ఆ విషయాన్ని కనుక్కున్నాడు. అది నిజమని తేలింది. వాళ్ళిద్దరిని ఉరిదీసి చంపేశాడు. అప్పుడు ఈయన పేరు రాసుకున్నాడు, మొర్దెకై పలాని సంవత్సరంలో నా ప్రాణం కాపాడిండు. సమాచార గ్రంథంలో మొర్దెకై పేరు రాసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత రాజుకు నిద్ర పట్టలేదు. రాజు గ్రంథం తెప్పించుకున్నాడు. ఆ గ్రంథం చదువుతూ ఉంటే మొర్దెకై పేరు కనపడింది. ఇప్పుడు రాజు మాట్లాడుతున్నాడు, ఇతన్ని ఘనపరిచారా? ఘనపరచలేదయ్యా. ఎందుకు ఘనపరచలేదు? అయ్యా మేమెవరు అనుకోలేదయ్యా. పిలవండి, పిలవనంపించి అతన్ని ఘనపరచండి. ఇప్పుడు రాజు క్షేమాన్ని కలగడానికి కారణం మొర్దెకై, రాజు బ్రతికి ఉండడానికి కారణం మొర్దెకై. రాజు కిరీటం పెట్టుకొని సింహాసనం ఎక్కి రాజ్యాలను ఏలుతున్నాడంటే కారణం మొర్దెకై. మొర్దెకై అంత పెద్ద సమాచారాన్ని ఎలా చెప్పగలిగాడు? రాజు క్షేమానికి కారణం మొర్దెకై ఎలా అవ్వగలిగాడు?
రాజు సైతము గణపరచదగిన స్థాయి మొర్దెకైకి ఎందుకు వచ్చిందయ్యా అంటే, అదే 2వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది చూడు. ఆ దినములలో మొర్దెకై ఎక్కడ? రాజు గుమ్మములో కూర్చొని ఉండగా చాలండి. ఎందుకనయ్యా రాజు సైతము మొర్దెకైని గణపరచాలనుకున్నాడంటే, మొర్దెకైకి ఈ సమాచారం తెలిసింది. ఈ సమాచారం మొర్దెకైకి ఎట్లా తెలిసింది? అతను ఎక్కడ కూర్చున్నాడంట? రాజు గుమ్మము యొద్ద కూర్చున్నాడంట. గుమ్మము అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యము. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఐ యామ్ ద వే. ఈ మాట విన్నారా? నేను మార్గము, నేను ద్వారము, నేను గుమ్మము. నా వాక్యమే పరలోకానికైనా నరకానికైనా చేర్చుటకు మధ్యలో ఉంది. ఎవరైతే ఆ గుమ్మము దగ్గర కూర్చుంటారో వారు వాగ్దానకని వారసులవుతారు, ఘనపరచబడతారు. చప్పలు కొట్టు గట్టిగా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, మొర్దెకై ఘనపరచబడడానికి కారణం యేసయ్య యొద్ద కూర్చున్నాడు, వాక్యం దగ్గర కూర్చున్నాడు, చర్చిలో కూర్చున్నాడు, ఉపదేశంలో కూర్చున్నాడు, ప్రార్థనలో కూర్చున్నాడు. అందుకు ఘనత కలిగింది. నువ్వు ఈరోజు మందిరానికి పోయేస్తుంటే, అబ్బా ఆ అమ్మాయిని చూడండి రా, చక్కగా బైబిల్ తీసుకొని ప్రార్థన పోతుంది, పద్ధతికి అట్టుండాలిరా పిల్లలంటే అని చెప్పి. అదే నువ్వు బ్రాందీ షాప్ కాడ కూర్చుంటే ఘనత వస్తుందా? టీ కొట్ల దగ్గర కాలు మీద కాలు వేసుకొని చేతులు పెట్టుకొని గంటలు వ్యవహారం చేస్తుంటాడు. 10 రూపాయలు పచ్చిమిరపకాయలు వస్తాయా నీకు సాయంత్రానికి అక్కడ కూర్చుంటే? జెండా చెట్టు కాడ కూర్చుంటే ఏమొస్తుంది? బస్టాండ్లో కూర్చుంటే ఏమొస్తుంది? డిపోలో కూర్చుంటే ఏమవుతుంది? ఏమన్నా వస్తే బ్రహ్మకి వస్తుంది, నీకు నాకేమవుతుంది? ఏమొస్తుంది? బజార్లో ఉంటే ఏమొస్తుంది? నీకు ఘనత రావాలన్నా, నిన్ను దేవుడు ఆశీర్వదించాలన్నా, రాజ సమాచార గ్రంథంలో నీ పేరు రాసుకోవాలన్నా, నువ్వు రాజు గుమ్మమ దగ్గర కూర్చోవాలి, మందిరంలో కూర్చోవాలి, ప్రార్థనలో కూర్చోవాలి. కొంతమందికి అసలు ప్రార్థనలో కూర్చోవడం, చర్చిలో కూర్చోవడం అంటే అసలు అది అసలు అయ్యే పనే కాదు. ఒకరోజు మన కొత్త మందిరం అప్పుడే ప్రారంభమైంది. మనం ఇటు పెడతావా? హల్లెలూయా. గట్టిగా దేవుని మందిరంలో కూర్చొనుంటే నువ్వు పెట్టిన మొర్ర దేవుడు వినేవాడు కదా. నువ్వు చేసిన విజ్ఞాపన, ప్రార్థన, యాచన, నీ కృతజ్ఞత స్తుతి, నువ్వు కొట్టిన చప్పట్లు, నువ్వు పాడిన పాట దేవుని సమాచార గ్రంథంలో రాసేవాడు కదా. దానికి ప్రతిగా నీకు ఏదో ఫలం ఇస్తాడు కదా. దేవుడు ఏమైనా కృతజ్ఞత లేనోడా? మర్చిపోవటకు అన్యాయస్తుడా? నువ్వు చేసిన పరిచర్యకి, నువ్వు పాడిన పాటకి, చేసిన ప్రార్థనకి, ఆయన సన్నిధిలో కార్చిన ప్రతి కన్నీటి బుడ్డికి న్యాయము చేసేవాడు కదా మనం ఆరాధిస్తున్న యేసు. ఎందుకు మర్చిపోతాను నిన్ను? అందుకే కాలం ఉన్నప్పుడే, వెలుతురున్నప్పుడే, బలం ఉన్నప్పుడే, నీకు సమయం అనుకూలమైనప్పుడే నువ్వు ఆయన పాదాల దగ్గర కూర్చుంటే, ఆయన గుమ్మం దగ్గర కూర్చుంటే నీ భవిష్యత్తును తిరగరాసి ఆశీర్వాదకరంగా చేసే దేవుడు, ఘనపరిచే దేవుడు ఈ సంవత్సరం మనకు వాగ్దానం చేసిన వాడు. హల్లెలూయా. అందుకే బిడ్డలారా,
పాస్టర్లు ఊరకే కాదు, టీవీల దగ్గర కూర్చోమాకండి, ముసలమ్మ ముచ్చట్ల దగ్గర కూర్చోమాకండి, లోకంలో కూర్చోవద్దు అని ఎందుకు బ్రతిమాలుతారంటే, నీ సమయం ఆయన పాద సన్నిధిలో ఉంటే నిన్ను ఎట్ట గణపరచాలి అట్ట గణపరుస్తాడు. జస్ట్ ఇమాజిన్, నిన్ను ఒక అమ్మాయి సువార్త చెప్తుంటే, అన్నయ్య నేను ప్రభుని నమ్ముకున్నాను అన్నయ్య అంది. అవునా బిడ్డ, ఏ ఊరి మీద? పలానూరు. ఆహా, ఎప్పటి నుంచి చేస్తున్నావు ఇక్కడ? 4 సంవత్సరాల నుంచి చేస్తున్నా అన్నయ్య. ఎంత ఇస్తారమ్మా నీకు ఇక్కడ జీతం? 9,000 ఇస్తారన్నయ్య. ఎన్ని గంటలకు వస్తావు, ఎన్ని గంటలకు పోతావు? 9 గంటలకు వస్తాను అన్నయ్య, రాత్రి 9-10 కూడా అవుతుంది అన్నయ్య. అమ్మాయి టైమింగ్ ఎంత? 12 గంటల పైన. అంటే ఆ అమ్మాయి జీవన వ్యవస్థ అక్కడ అర్పించేస్తుంది. ఇప్పటికి 6 ఏళ్ళు అయిపోయింది. ఇంకా 6 ఏళ్ళు పోతే 12 ఏళ్ళు. తన యవ్వన బలం అంతా ఆ షాప్ ఆయనకి అర్పించినట్టే. ఇంకా బట్టలు మడతేసుకోవడానికి, లోపల సర్దుకోవడానికి. జీతం ఎంత? 9. మహా అయితే 3 ఏళ్ళకు ఇంకొక 1000 పెంచుతాడు, 3 ఏళ్ళకు ఇంకొక 1000, 10, 12. 12 గంటలను వాడు కూర్చున్నావు 9,000 కోసం. సవాలుగా చెప్తున్నా, అతిశయంగా చెప్తున్నా, నిజం చెప్తున్నా, నువ్వు ప్రతి ఆదివారం 2.5 గంట ఆయన పాద సన్నిధిలో కూర్చునే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. పిచ్చోడానా యేసయ్య ఘనమైన కార్యాలు నీ జీవితంలో జరిగించునుగాక. హల్లెలూయా. నువ్వు విజయం పొందాలనుకుంటున్న నీ పరిస్థితులు కానీ, ఆశీర్వదించబడాలనుకుంటున్న నీ పరిస్థితులు కానీ, విరోధంగా లేచే శత్రువు లాంటి భయంకరమైన పరిస్థితులు కానీ నువ్వు గెలవాలి, వాటిని జయించాలి, అక్కడ నువ్వు ఘనత పొందాలంటే ఖచ్చితంగా నువ్వు యేసయ్య పాద సన్నిధిలో కూర్చోస్తున్నావు. ఆమేన్. అంతకు మించిన సేఫ్ జోన్, రికమెండేషన్ ప్లేస్ ఈ భూమి మీద కాదు, విశ్వంలో ఎక్కడలేదు. నిజం. మీకు ఒక 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 చిన్న సంఘటన. ఆ మాట అందుకే రాశాడు ఆయన. ఎందుకు రాశాడు? ఏమైందంటే, దేవుడు ఈయనకు కృపనిచ్చాడు, బలం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, బహుగా ఆశీర్వదించబడుతున్నాడు. పిల్లనిచ్చిన మామకి ఈ సంగతి కన్ఫ్యూజన్ చేస్తుంది, కంగారు పెడుతుంది, కలవర పెడుతుంది. ఈడేందిరా, నన్ను కదా అసలు అందరూ ప్రపంచం అంతా రాజు అనుకోవాల్సింది, మధ్యలో ఈడొచ్చేటేంట్రా, ఈయన చంపేస్తే మనమే టాప్ అయిపోవచ్చు అని చెప్పి పగబట్టాడు. మరి అమ్మాయి మొండమోపది అయింది కదా, అయితే అయింది. నా సింహాసనం ముఖ్యం, నీ పిల్ల జీవితం నాశనం అవుతుంది, పోనే నా సింహాసనం, నా అధికారం ముఖ్యం అనుకున్నాడు. సంపాలని చూశాడు. ఇక ఆయన ఎందరికో రికమెండేషన్ ప్రయత్నం చేస్తాడు. ఆయన అయ్యా ఇటు చేస్తుండయా, అటు చేస్తుండయా, ఇటు చేస్తుండయా. ఎవరికి ఎన్ని చెప్పినా వాళ్ళు వచ్చి, ఇదిగో ఎందుకు నువ్వు అట చేస్తున్నావు? ఆ అబ్బాయి ప్రార్థనకి వెళ్ళేవాడు, దేవుడు నమ్ముకున్నాడు, అభిషేకించబడ్డాడు. నువ్వు అతనికి విరోధంగా చేస్తే దేవుడికి చేసినట్టు అవుతుంది, లేని పొంది నెత్తికి వస్తాయి. నువ్వెవడన్నా చెప్పడానికి పో, పక్క పో, నిన్ను కూడా లేపేస్తే ఎక్కువ మాట్లాడితే. కన్న కొడుకోవచ్చు, నాన్న నువ్వు చేసేది తప్పు నాన్న, దేవుడు ఆశీర్వదించాను నాన్న, నా మాట నాన్న, నిన్ను కూడా చంపేస్తా, పక్కకు పో. ఇక ఆయనకి ఎవరికి చెప్తే నా శత్రువు మాంతాడో పాలుబోలా, ఎవరికి చెప్పాలా ఆయన చెబుదామని గురీగా ఒక చోటుకి వెళ్ళాడు. అక్కడున్న వాళ్ళు కొంతమంది సమాచారం ఇచ్చారు, కొంతమంది కోవట్లు ఉంటారు ఇక్కడ. వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు, రాజకీయ పార్టీల్లో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే చెప్తున్నా కదా, ఇప్పుడు పాట రాశాము, మన పాటకి ఈ సంవత్సరం 33,000 ఖర్చు అయింది. మనం పాడిన పాటకి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పాడిన పాటను పక్కన పెట్టి 33,000 రూపాయల పాటను పక్కన పెడితే ఏది బాగుంటుందండి? ఆటోమేటిక్గా 10 లక్షలే బాగుండాలి. నువ్వు అభిమానంతో, జాన్సన్ అన్న మీద ప్రేమతో మన పాటే బాగుందన్నయ్య అంటే కూడా సర్లే ఉంటుంది ఎంతో కొంత. కానీ 10 లక్షలది ఎంత తక్కువ ఎందుకు అయింది? దాంట్లో వాడిన ఇన్స్ట్రుమెంట్స్, దాంట్లో వాయించిన వాయిద్యాలు, ప్లే చేసిన ప్లేయర్స్ సామాన్యులు కాదు కదా. అసలు ఆ పోస్టర్లో పేరు పడగానే అబ్బా ఇది ఒకసారి వినాలరా అనిపిస్తుంది కదా. దాని డిమాండ్ 10 లక్షలు కదా. నువ్వు కంపారిజన్ చేసి మళ్ళీ దానికి మీటింగ్ ఎందుకు? పాడ్కాస్ట్, చర్చా వేదికలు ఎందుకు? నీకు దేవుడు ఇచ్చిన దాంట్లో పాడగలిగితే పాడు. చాలా చక్కగా పాడారు. మొన్న మన వాళ్ళు రాగం తప్పించి పాడారు. కానీ ఈరోజు రాంబాబు, మహేష్ భలే పాడారు. నేను అక్కడి నుంచి వింటా వచ్చా. దేవుడు ఇంకా వారికి మధురమైన స్వరాలు దయచేయను కాక. ప్రతిసారి ఆ రాగమే, ఆ పాట అదేనా? ఏం సాధన చేయరాదా? పాట కొత్తగా పాడడానికి, మధురంగా పాడడానికి సాధన చేస్తే మంచిదే కదా. చాలా కష్టంగా ఉందన్నయ్య. వండి పెడతారు తింటా. ఒక్కరో శృతి కలిపి పాట వస్తుంది, సెల్లోనో టీవీలోనో బాక్సులు స్పీకర్లో వస్తుంది. శృతి కలిపి పాడామనుకో, ఎందుకు రాదు? అదేమన్నా ఐపీఎస్ఆ ఇబ్బందికరం కొట్టడానికి? పాట కదా, స్వరం ఎత్తి పాడితే వచ్చేస్తుంది, సాధన చేస్తూ వస్తుంది.
గట్టిగా హల్లెలూయా చెప్పండి. దానికి ఈ పాట బాగలేదు, ఆ పాటే బాగుంది. ఏ పాట బాగుంది చెప్పండి. ఒక ఆయన వెళ్ళి ఎసన్ గారు మీకు బాగా నచ్చిన పాట ఒకటి చెప్పండి అన్నాడంట. నేను ఏం పాట అని చెప్పాను రా, సర్వోన్నతుడి క్యాసెట్లో సర్వోన్నతుడా ఆ పాట అంటే ఇష్టం. మహోన్నతుడి క్యాసెట్లో మహోన్నతుడా ఆ పాట అంటే ఇష్టం. పరాక్రమశాలి క్యాసెట్లో నా దీపము ఆ పాట అంటే ఇష్టం. సంవత్సరానికి ఒక పాట చెప్పాడు. ఏ పాట చెప్పాలి? అన్ని రాసింది ఆయనే, అన్ని పాడింది ఆయనే. ఏ పాట ఇష్టం అంటే ఒక్కొక్క సమయానికి, ఒక్కొక్క పరిస్థితికి, ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క పాట పడుతున్న మనసులో. యెహోవా బాలేదా పాట? బాగుందా బాలేదా? ఎన్ని తలచినా ఏది అడిగినా బాలేదా పాట? నడిపించు నావా గిన్నిస్ బుక్ రికార్డ్ బాలేదా పాట? యాందం అన్నీ బాగుందంటారా కదా? మరి మన పాట బాగలేదంట, ఆ పాట బాగుందంట. ప్రైజ్ ది లార్డ్. సర్లే పోతే పోయింది. బలహీనులు దేవుడు దీవించును గాక. కసిగా పాడండి, పాడటం అలవాటు చేయండి, రాగాలు వచ్చేస్తాయి. ఇస్తున్నాము మనమే చిన్న కొమ్మ, ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న మొక్క మహావృక్షం అవ్వాలని ప్రయత్నం చేస్తాం. తొక్కే మాకండి, ఇప్పుడే ఎదగనివ్వండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఈయన భయపడి నన్ను చంపేస్తాడేమో అని భయపడి ఒక చోటుకి వెళ్ళి దాక్కున్నాడు. అక్కడున్న కోవర్టు సమాచారం వచ్చింది, అయ్యా మీ ఓడి ఇక్కడ దాక్కున్నాడు, మీరు వచ్చారంటే కథం లేపేసేయచ్చు సమాచారం ఇచ్చారు. ఇక మంది మార్బాలను తీసుకున్నాడు, AK-47 తీసుకున్నాడు, బయలుదేరి వచ్చేసాడు. ఊరు మొత్తం చుట్టుముట్టేశారు. గవిన్ లోపల ఎవ్వడు బయటికి వెళ్ళకూడదు, లోపలికి రాకూడదు, దాన్ని చంపిన తర్వాత బయటికి రావాలి. తిరిగి 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 ఊరంతా జల్లెడబట్టారు, కానీ మా నోడు దొరకలా. ఒకరోజు అందరూ వెతికి వెతికి బయటకు వచ్చి దొరకలేదని నిరాశతో వెళ్ళిపోతే ఈయన బయటకు వస్తే స్నేహితుడు అడుగుతున్నాడు, మా నాన్న వచ్చి నిన్ను మొత్తం చుట్టేశాడు కదా, ఎక్కడికి పోయావు, దొరకకుండా ఎక్కడ కాపాడుకున్నావు, బతికిపోయావే, భలే ఉన్నావే అంటే ఆయన అంటాడు, నేను ఎక్కడికి పోతాను, నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాను అన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈడు భక్తిపరుడు అయితే మందిరంలోకి వెళ్ళేవాడే. ఇటు భక్తి లేదు కదా, ఊరంతా తిరిగిండు కానీ మందిరంలోకి పోవాలా. ఆయనే మందిరంలోనే కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. నువ్వు దేవుని మందిరములో ఉంటే నీ శత్రువు మీద కూడా నీకు జయమిస్తాడు దేవుడు. హల్లెలూయా. అందుకు ఆయన మాట రాస్తాడు. 110వ కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం 1వ వచనంలోనే రాస్తాడు, ఇదిగో నా శత్రువు గురించి ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన మాట, నేను నీ శత్రువులను నీ పాదపీఠములుగా చేయు వరకు కూర్చుందువుగాక. చప్పలు కొట్టండి గట్టిగా. దేవుడి కృప మనకు అనుగ్రహించునుగాక. అంతే. నీ శత్రువు నువ్వు గెలవాలి, దేవుడు నిన్ను నీ శత్రువు మీద ఘనపరచాలంటే నువ్వు ఆయన పాద సన్నిధిలో కూర్చో, ఆయన మందిరంలో కూర్చో, ఆయన మందిర ఆవరణంలో కూర్చో. నిన్ను నిందిస్తున్నారు ఒక విషయంలో, నువ్వు మందిరంలో కూర్చో, దేవుడు నిన్ను ఘనపరచబోతాడు. అన్న వచ్చి అక్కడ కూర్చుంది, శిలక జ్యోతిష్యం కాడ కూర్చుందా, అమ్మా అయిద్దమ్మా ఈ సంవత్సరం అన్న అయిద్దమ్మా, ఆయన 2వ కొంప పెట్టాడమ్మా అయితే అడిగిందా? ఎక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చుంటే దేవుడు అద్భుతం చేస్తాడు. దావీదు పరిగెత్తి 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 అలసిపోయాడు, లాభంలో చంపేస్తాడు అనుకున్నారు. దేవుని మందిరంలోకి వచ్చి కూర్చున్నాడు, శత్రువు మీద జయం పొందాడు. ఈరోజు నీ హృదయ అంతరంగాలకు బాధను కలుగు చేసే శత్రువు లాంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. కొంతమందికి భార్యతోటి మనశ్శాంతి ఉండదు, నిజమేనక్క. కొంతమందికి అసలు భర్తతోటి ఉండదు. మామూలుగా ఆ రోజుల్లో భర్తతోటి ఎక్కువ మనశ్శాంతి ఉండదు, పాత రోజుల్లో. ఎందుకంటే వాడు చర్చి అన్నాడంటే నలగదంతాడు, ప్రార్థన అన్నాడంటే ఎముకలు ఇరగపోయి నసరాపేట పోయి కట్లు కట్టిస్తారు ప్రార్థన అంటే. ఇప్పుడు రివర్స్ అయింది, భర్త వస్తుండే కానీ భార్య రావట్లా. ఏందిరా అంటే అప్డేట్ వర్షన్ అంటుండే. ఏం అప్డేట్ అవుతుంది అసలు? ఎవరిని ఏలుతున్నారు అర్థం కాకుండా చేస్తున్నారు. భర్త వస్తే భార్య రావట్లేదు అంటే ఏమన్నా నువ్వు భార్యకు కూడా చెప్పలేకపోతా. పాప ఆయన చాలా సేమ్ ఉంటుంది, ఎట్లా చెప్పాలి దీనికి? చెప్తేనే అమ్మాయి చర్చికి రాయ పాస్టర్ గారు పోతే నువ్వు పో, నన్ను కదిలి మాకు అంటుంది. బెదిరిస్తున్న సరికి మనోడు సలహా అంటాడు. అన్నా ఈ వాగ్దానం పట్టుకో,
నీ భార్య మీద నీకు దేవుడు విజయం అనుగ్రహించునుగా. ఆమెనన్న చదువుతారేమో చూడు. ఇంకా అయ్యేది లేదండి, ఈ యుగానికి మీకు జయం వచ్చేది లేదు. గట్టి చప్పలు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. భర్త విషయంలో కూడా దేవుని మందిరానికి, పరిచర్యకి, భక్తికి, నీ జీవితానికి విరోధంగా ఆటంకంగా పనిచేసే నీ భర్తకు యేసునామములో మారు మనసు కలుగునుగాక. ఇది నువ్వు మందిరంలో కూర్చుంటే కలిగే ఆశీర్వాదం, నీకు కలిగే ఘనత. నీ శరీరంలో పనిచేసే వ్యాధి అయినా, నీ ఇరుగు పొరుగున విరోధంగా లేచి నీ మీద సూటిపోటి మాటలు పలికే నీ బంధువర్గమైనా, ప్రతికూలమైన పరిస్థితి ఏదైనా, అరికాల నుంచి నడినెత్తి వరకు నిన్ను బాధ పెట్టే నీ శత్రువుని నీ పాద పీఠముగా చేసే వరకు నువ్వు మందిరములో ఆయన పాదముల దగ్గర కూర్చుందువుగాక. ఆమేన్. అలా కూర్చోగలిగితే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు దేవుడు. అందుకే భక్తి చేయండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. నాకు తెలిసిన చాలామంది జీవితాలు నేను చూశాను, వారిని దేవుడు ఆశీర్వదించాడు. సరే, రాజకీయ నాయకుల గురించి నేను మాట్లాడిన, కానీ ఒక ఇద్దరు సాక్ష్యాలు వ్యక్తిగతంగా ఒక్క మాటలో చెప్పనా. ఈరోజు ఒక ఆయన అమెరికాలో ఉన్నాడు, చక్రవర్తి, మనం లైవ్ చూస్తాడు, ఆయన ఉన్నాడు. ఆయన పరిస్థితి మన ఒంగోలు పక్కన రావినూతల్ అనే గ్రామం అయింది. రావినూతల్ అనే గ్రామం, వాళ్ళ నాన్నగారు ఆర్టీసీ డ్రైవర్ చనిపోయాడు. ఇకేం చేయలేని పరిస్థితి. బెంగళూరు ప్రాంతానికి వెళ్ళి జాబ్ చేద్దామని వెళ్ళాడు. ఆయనకి ఇంగ్లీష్ రాదు, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. ఇంజనీరింగ్ అయిపోయింది. జాబ్ కోసం వెళ్తే వాళ్ళు ఇంటర్వ్యూలని ఇంగ్లీష్లోనే చేస్తున్నారంట. ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, ఎట్ట చేయాలి ప్రభా అని మందిరంలో ఉండి అక్కడ ఉన్న పాస్టర్ గారితో మాట్లాడుకుని, నాన్న నేను ఇక్కడ ఏదో జాబ్ చూసుకుంటానన్నా, ప్రార్థన చేసుకోవటం, పరిచర్య చేయటం, ఇంటర్వ్యూస్కి వెళ్ళి రావటం, ప్రార్థన చేసుకోవటం, పరిచర్య చేయటం, ఇంటర్వ్యూస్కి వెళ్ళి రావటం, ఇదే పరిస్థితిలో ఉన్నాడు. ఈ లోపు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. పుట్టాడు, దుఃఖంలో ఉన్నాడు. సరే, దేవుడు చేసిన మేలు మర్చిపోకూడదని చెప్పి, ఏ స్థితిలో నేను దేవుడు మేలు చేస్తాడని చెప్పి దేవుని విడిచిపెట్టకుండా తండ్రి మరణాన్ని దిగమింగుకొని పరిచర్యలో తనకు దేవుడిచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండి మందిరంలో ఉన్నాడు. దేవుడు చిన్నగా ఆశీర్వదించి ఫస్ట్ టైమే విప్రోలో జాబ్ వచ్చింది. నెక్స్ట్ ఇన్ఫోసిస్లోకి వెళ్ళిపోయాడు. 3వ స్టెప్ అమెరికాలో పడ్డాడు. పోయి ఇంక రా అంటే నేను రాను అంటున్నాడు. బాగా ₹1,00,00,000 కారు కొన్నాడు. మన ఇండియాలో ₹1,00,00,000, అక్కడ ఎంత నాకు తెలియదు. ₹1,00,00,000 కారు కొన్నాడు, పెద్ద విల్లా, ఇల్లు ఎకరా అంట. ఇక్కడ ఒక ఇల్లు కట్టాడు, స్థలాలు కొన్నాడు, పొలాలు కొన్నాడు. అండ్ ఆఫ్రికాకి, కొన్ని ప్రాంతాలకి అతని సంపాదనలో కొంత ఫండ్ పరిచర్యకి, మందిరాలకు పంపించేస్తూ ఉన్నాడు. రా ఇండియాకి, నేను రాను, ఇక్కడే ఉంటా, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఆయన సాక్షిగా ఉండాలి, బహుగా ఆశీర్వాదానికి పాత్రుడుగా ఉన్నాడు. దేవుని మందిరములో ఉండి దీవించబడ్డాడు. ఇంకొక అతను మనకు గడిచిన సంవత్సరంలో ఆరాధించదన యేసయ్య సర్వలోక పరిపాలక పాట చేసిన అన్న, వాళ్ళ తమ్ముడు ఒక అతను ఉన్నాడు. అతను కీబోర్డ్ వేస్తుంటే వాళ్ళ తమ్ముడు తపలా కొట్టేవాడు. మందిరం విడిచి వెళ్ళిపోయేవాళ్ళు కాదు, వాళ్ళు మంచి విశ్వాసం కలిగిన వాళ్ళు. సరదాగా దేవుడు ఆశీర్వదిస్తాడని తెలుసు, సరదాగా పరీక్ష రాసి పరిగెత్తితే ఎస్ఐ పోస్ట్ వచ్చింది. బ్రహ్మాండంగా డ్యూటీ చేస్తున్నాడు. దేవుని మందిరంలో కూర్చున్న వారి జీవితాలని ఆయన ఆశీర్వదిస్తాడు. అలాంటి సాక్ష్యాలు ఎన్ని చెప్పమంటారు మీకు? అల్టిమేట్ డైలాగ్ కూడా చెప్పమంటారా? దావీదు మరణమయ్యే వరకు ఫిలిస్తీన్లతో యుద్ధము చేస్తానే ఉన్నాడు. ఫిలిస్తీన్లకి, దావీదుకి. ఈవెన్ ఈరోజు కూడా పాలస్తీనాకి, ఇజ్రాయెల్ దేశానికి బొగ్గుమనేంత యుద్ధం, గొడవలు ఫిలిస్తీన్లకి. కానీ ఒక పీరియడ్ ఉంది ఇజ్రాయెల్ జీవితంలో, ఫిలిస్తీన్లు ఊసులేదు, వాళ్ళ మాటిన పల్ల. ఆ పీరియడ్లో, ఆ టైంలో, ఆ మధ్యలో ఏం జరిగిందయ్యా అని చూస్తే, దేవుని మందిరంలో యాజకత్వం నిలిచిపోయే టైంలో సమూయేలు ప్రవక్త వచ్చాడు మందిరంలోకి. ఆయన మందిరంలో దీపం వెలిగిస్తా, బలిపీఠం మీద బలి అర్పిస్తా, దేవుని మందిరంలో కూర్చోవడం సమూయేలు ఎప్పుడైతే మొదలుపెట్టాడో, ఆయన 40 సంవత్సరాలు ఉన్నాడండి ఇజ్రాయేల్కి ప్రవక్తగా, సేవకుడిగా. ఈ 40 ఏళ్ళు ఫిలిస్తీయుడు ఇజ్రాయేల్ మీదకి రాకుండా చేశాడు దేవుడు. చప్పలు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే 40 సంవత్సరాలు శాంతి, సమాధానము, నెమ్మదితో వాళ్ళు క్షేమంగా బ్రతకగలిగారంటే, ఒక వ్యక్తి ఆయన పాద సన్నిధిలో గుమ్మము దగ్గర కూర్చుంటే అంత ఘనపరిచాడంటే, ఇజ్రాయేల్లో ఇలాంటి ప్రవక్త లేడు, ఇజ్రాయేల్లో ఇలాంటి సేవకులు లేడు, ఇజ్రాయేల్లో ఇంత ఘనుడు, సౌలు సైతం చెప్పిన మాట అది, ఘనుడైన సేవకుడు. ఆ ఘనత ఎలా కలిగిందయ్యా అంటే, ఆయన పాద సన్నిధిలో, ఆయన మందిరావరణంలో కూర్చున్నాడు, ఆయన గుమ్మంలో కూర్చున్నాడు. అది ఆశీర్వాదం. అడ్రస్ లేడు పిలుస్తాడు. ఈరోజు నువ్వు ఆయన మందిరంలో కూర్చో, నీ శరీరంలో రోగం అడ్రస్ మర్చిపోవాలి వేస్తున్నాము.
నువ్వు ఆయన గుమ్మంలో కూర్చో. నీ ఇంట్లో అసమాధానం అడ్రస్ మర్చిపోవాలేస్తున్నామాలో. నువ్వు ఆయన గుమ్మంలో కూర్చో. నీ ఆర్థిక స్థితిగతులు తొలగిపోవును గాక, నీ అనారోగ్య సమస్యలు తొలగిపోవును గాక, నీ పిల్లల భవిష్యత్తు బహుగా ఫలించుదురు గాక. నువ్వు ఆయన మందిర ఆవరణంలో కూర్చో, నువ్వు ఆయన గుమ్మం దగ్గర కూర్చో. వెదకాలి. ఈ కొంప నాశనం చేద్దాం అనుకున్నాం కదా, ఇదేం అడ్రస్ దొరకట్లేదేంది, ఆయన పోయి గుమ్మంలో ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఏది ప్రతికూలత ఉందో నీ ఇంట్లో దాన్ని తీసుకొని ఆయన సన్నిధిలోకి వెళ్ళి కూర్చో. దేవుడు తీసేయడా, గణపరచడా? ఎన్ని అద్భుతాలు సాక్ష్యాలు చెప్తాను. అడిగితే కాదనకుండా దేవుడు మేలు చేస్తున్నాడు. అంత్యదినాల్లో ఇంకా అద్భుతాలు, ఎక్కువ అద్భుతాలు చేస్తున్నాడు. ఇలాంటి అద్భుతాలు మన జీవితంలో జరుగుతున్నప్పుడు ఇంకా నిరాశల మధ్యలో, నిస్పృహల మధ్యలో బ్రతకాల్సిన అవసరం లేదు. మనకు కలిగిన ప్రతికూలమైన పరిస్థితిని యేసయ్య పాద సన్నిధికి తీసుకొచ్చి ఆయనకు అప్పచెప్పి మనం ప్రార్థన చేయడం మొదలు పెడితే, నా ప్రభు మీ పక్షాన ఘనమైన కార్యాలు జరిగించునుగాక, ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో మిమ్మల్ని ఘనపరచునుగాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అలా కూర్చున్న వాళ్ళు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, వెన్నులో భయము లేకుండా బ్రతకగలిగారు. అది ఎలా ఉంటుందంటే, ఆ రోజు అపోస్తులు సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడున్న కొంతమంది అపోస్తులను పట్టుకొని విపరీతంగా కొట్టారు. కొట్టేటప్పుడంట వాళ్ళ గుండెలో, వాళ్ళ హృదయంలో భయం కనపడలేదంట. గట్టిగా అలలు చెప్పండి. ఇప్పుడు ఎవరన్నా మనల్ని ఎక్కడన్నా మీరు సువార్త చెప్పేది, ఎక్కడన్నా మీరు ప్రార్థన పెట్టేది ఎవరిని కొట్టాడు అనుకో, కొంచెం భయపడతాం. ఏదైనా చేస్తాడేమో దేవుడా ప్రభు నైనా, ఏమైనా జరుగుతుందేమో భయపడతాం. కానీ వాళ్ళని కొడుతుంటే వాళ్ళు సరదాగా ఏంటి కొట్టకూడదా, చెప్పకూడదా, సరే వెళ్ళిపోదాంలో అయితే ఏం చేయమంటారు అని వాళ్ళతో కంఫర్ట్గా మాట్లాడగలుగుతున్నారు. వీళ్ళు అనుకున్నారంట, ఏంట్రా మనం ఇంత గాయం చేస్తే, ఇంత శిక్ష వేస్తే వీళ్ళలో భయం రావట్లేదేంట్రా అని చూస్తే వాళ్ళంట యేసుతో కూర్చున్నవారంట. చప్పట్లు కొట్టు గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు మాట, ఏంద్రా మనం ఇంత భయపెడితే భయపడరు, ఇంత కొట్టినా భయపడరేంటి? వాళ్ళలో ఒకడు అంటాడు, అయ్యా వాళ్ళు ఎవరు అనుకున్నావు? ఎవరు? యేసుతో కూడా కూర్చున్నవారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయనతో ఉంటే ఆ ధైర్యం వేరు, ఆ ధైర్యం వేరుగా ఉంటుంది. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తుల గురించి ఒక చక్కటి మాట రాస్తారు చూడండి. అక్కడ అపోస్తల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం, విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా కూర్చున్నవారని, వారు యేసుతో కూడా కూర్చున్నవారని వారు గుర్తెరిగారు, గుర్తుపట్టారు. మన ఘనత, మన ఆశీర్వాదం, మన మేలు, వీటన్నిటికీ కారణం యేసయ్య సన్నిధిలో మనం ఉండేవాళ్ళమని తెలియాలా. హల్లెలూయా. నీ శ్రమకి, నీ ప్రతికూలతకి, నీ శత్రువుకి నీ అడ్రస్, ఇతను దేవుని మందిరంలో ఉండేవారు, ఈమె దేవుని మందిరంలో ఉండే ఆవిడ అని ఆ శ్రమకు తెలియాలా. మనకు బాధ వస్తే, సమస్య వస్తే, నింద వస్తే ఎవరు చెప్పుకుంటాం? చెప్పుకునేవాడు ఎంతకాలం ఉంటాడు? నాకు ఒకడు ఉండేవాడు, మన ప్రకాశం జిల్లా రిపోర్టరు. ఏదైనా చిన్న ప్రతికూలమైన పరిస్థితి జడ్జీలతో మాట్లాడేవాడు, పోలీసులతో, ఎస్పీలతో మాట్లాడేవాడు. బాబు మన సర్కిల్ చాలా పెద్దగా ఉంది అనుకునేది నేను. నేను చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టి, మన వెనకాల బలం మామూలుగా లేదని. ఒకరోజు టీవీలో కనపడుతున్నాడు. ఏంట్రా అని చూస్తే అంతిమ యాత్ర. సరదాగా ఎవడో పెట్టింటాడు కానుడు అనుకున్నా. ఫోన్ చేస్తే వేరే ఆయన ఎత్తాడు. ఏందన్న విషయం? చచ్చిపోయాడు. ఏమైంది? బ్రెయిన్ ట్యూమర్ వచ్చి రాత్రి. ఎంత వయసు? 29-30 సంవత్సరాల వయసు. ఇంత బలవంతుడు, ఆరోగ్యవంతుడు, అన్నీ ఉన్నాడు, స్పాట్లో చచ్చిపోయాడు. ఇప్పుడు నా ధైర్యం అంతా ఏమైంది? సమాధి పెట్టలోకి పోతుంది. నా రికమెండేషన్, నా బలం ఎక్కడ పోతుంది? ఆ క్షణం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఒరే తిక్కలోడా, ఎవరి మీద పెట్టుకుని చచ్చిపోతారా? సజీవుడు ఒకడున్నాడు, ఎప్పటికీ చచ్చిపోడు. ఆయన మీద పెట్టుకో, ఆయన మీద పెట్టుకో, ఆయన దగ్గర కూర్చో, ఆయన ధైర్యం ఇస్తాడు నీకు. ఆయన మీద పెట్టుకున్నా. ఇప్పుడు అసలు ఇంకా నిబ్బరం, ప్రశాంతం, నిద్రపోయినా కూడా యేసు రక్తం విజయం. ఆయన చూసుకుంటాడు. ఎవడైనా నిద్రపోతాడు, ఫోన్ ఎత్తాడు, కానీ ఆయన ఎప్పుడైనా ఎత్తుతాడు, ఆయన ఎప్పుడైనా రెస్పాండ్ అవుతాడు, ఆయన ఎప్పుడు చెప్పినా వింటాడు. ఆయన మీద, ఆయన దగ్గర కూర్చో, అది అలవాటు చేసుకో. ఈరోజు ఘనత ఊరికి రాదు. రాజులు సైతం జ్ఞాపకం చేసుకొని అతన్ని ఘనపరచడానికి కారణం ఏంటంటే
అతను రాజగుమ్మము దగ్గర కూర్చున్నాడంట. అందుకని అతనికి శ్రమ ఏంటో, వ్యాధి ఏంటో, మరణం ఏంటో అంతు దొరికింది ఆయనకి. ఆ ప్రార్థనలో, ఆ భక్తిలో దొరికింది. వెంటనే దాన్ని చెప్పుకోగలిగాడు. ఈరోజు మీరు ప్రార్థనలో కూర్చునే అనుభవము, మందిరంలో ఉండే అనుభవం మీకుంటే, వినబడుతున్న వాక్యాన్ని బట్టి, జరుగుతున్న పరిస్థితులను బట్టి దేవుడే మీకు ఆ వివేచన ఇస్తాడు. మీ పిల్లల్ని ఎట్లా పెంచాలో, నీ భర్తతో ఎట్లా మాట్లాడాలో, నీ భార్యని ఎట్లా ప్రతికూలతలోకి వెళ్లకుండా కట్టుకోవాలో, నీ కుటుంబ వ్యవస్థను ఎలా ఆశీర్వాదకరంగా నిలబెట్టుకోవాలో దేవుడు చెప్తాడు నీకు. మందిరంలో ఉంటే, బజార్లో ఉంటే అటు తెలుస్తుంది, లోకంలో ఉంటే అటు తెలుస్తుంది, లోక సంబంధమైన వాటి మీద ఉంటే అటు తెలుస్తుంది. తేడా మీకు అర్థమవుతుందా? నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని, భక్తి కలిగిన జీవితాన్ని నువ్వు జరిగించుకోవాలంటే నువ్వు దేవుని వాక్యంతో కట్టుబడి ఉండాలి. లోకంతో కనెక్ట్ అయితే లోకమే నీ పిల్లల మీదకి వస్తుంది, నీ ఇంటి మీదకి వస్తుంది. దేవుడితో ఉంటే వాక్యం నీ ఇంట్లోకి వస్తుంది. హల్లెలూయా. నేను ప్రభుని నమ్ముకోకముందు కొంతమంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లంతా ఇక అది చెప్తా ఉంటాను చూడు, అది మంగళకొట్టు అర్థం అర్థం కాదు, ఇంట్లో ఉండే అర్థం కాదు. ఇప్పుడంటే కొంచెం బాగా జనాలకి జ్ఞానం వచ్చింది కాబట్టి అర్థమైంది. కానీ పాత రోజుల్లో చూడండి, అద్దం ఉంటుందా, అద్దానికి ఫ్రేమ్ చుట్టూ బొమ్మలు ఉంటాయి. చిరంజీవి బొమ్మ, బాలకృష్ణ బొమ్మ, సౌందర్య బొమ్మ. మీకు గుర్తులేదా? మీరు అంటించలేదా? నేను చూశాను. అట్టుండేది. ఇప్పుడు అట్లా లేవులే, దేవుడి దేవుళ్ళ పోయినాయి, అన్ని పోయినాయి. యేసు రక్తం విజయం. హల్లెలూయా. ఇప్పుడు కొన్ని కుటుంబాల్లోకి వెళ్తే ఆ కుటుంబాల్లో దైవికమైన వాతావరణం కనబడేది కాదు. వాళ్ళు ఎప్పుడైతే వన్స్ దేవునితో, సేవకుడితో కనెక్ట్ అయిపోయి దేవుని మందిరంలో ఉండటం అలవాటు చేసుకొని దేవుని పిల్లల ఇంటికి నాతో కూడా రావడం మొదలు పెడతారో, ఓహో దేవుని పిల్లల ఇల్లులు అంటే ఇట్లా ఉండాలా అని అర్థం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇల్లు దిద్దుకుంటున్నారు. ఒక ఇంటికి వెళ్ళాను, అక్కడ గోడకి, మంచం దగ్గర ఎదురుగున్న గోడకి ఒక మాట రాసింది. ఏమనంటే, సియోనులో నుంచి నీ దేవుడు నిన్ను ఆశీర్వదించును అని రాసింది. చాలా చక్కగా డిజైన్ చేసి పెట్టాడు ఆయన. వీళ్ళు ఎప్పుడైతే నాతో పాటు ఆ ఇంటికి వచ్చి అది చూసారో, యాజ్ ఇట్ ఈజ్గా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రజెంట్ చేశాడు అబ్బాయి. నాకు భలే సంతోషం అనిపించింది. ఎందుకని ఇది ఎలా జరిగింది? ఇది నువ్వు మందిరానికి రావడం వల్ల, సేవకునితో కలిగిన అనుభవాన్ని పంచుకోవటం వల్ల అది నీ ఇంటికి రాగలిగింది. అదే నువ్వు లోకల్లో ఉన్నోడు ఇంటికి వెళ్తే, నేను చెప్పాను ఆ మధ్య హైదరాబాద్ వెళ్ళానా అన్నా, ఒక గంట అన్నా నేను ఒక రూమ్ చెప్తా, ఆ రూమ్లో ఉండన్నా, రే అక్కడ ఫ్రెష్ అవ్వన్నా, నేను వచ్చి నేను తీసుకెళ్తా అన్నాడు. బస్ స్టాండ్లో దిగి ఆ రూమ్లోకి తీసుకెళ్ళి ఆ రూమ్లోకి పోతే ఆ బెడ్ మీద కూర్చుంటే మళ్ళీ నాకు వారం వచ్చేటట్టుంది ఫంగస్. ఆ రూమ్లో కూర్చుంటే మొత్తం పెద్ద పెద్ద ఫోటోలు, కటౌట్లు పెట్టిండు హీరోయిన్ల ఫోటోలు. ఏం నేర్చుకుంటారు దాంట్లో? ఏం అర్థమవుతుంది దాంట్లో మనకి? లోకానికి దేవునికి ఉన్న వ్యత్యాసం అదే. నువ్వు దేవుని సందులో కూర్చుంటే ఆ జీవపు వాక్కు కట్టబడేదానికి సహాయపడే వాక్యం నీ హృదయంలోకి వస్తుంది, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కడతది. లోకంలో ఉంటే లోక సంబంధమైనవే ఉంటుంది. అందుకే నీ సహవాసం, నీ స్థలాల్ని బట్టి అర్థమైపోద్ది. ఈరోజు మోర్దెకైని దేవుడు గణపరచడానికి, ఆశీర్వదించబడడానికి ఒకటే ఒక రీజన్ ఏంటంటే, అతను ఖచ్చితంగా దేవుని పాద సన్నిధిని కూర్చొని ఉన్నాడు. ఆమేన్. అందుకే ఈ ఆరాధనలో ఒక తీర్మానం చేసుకోవాలి మనం. అయ్యా నీ సన్నిధి నేను ఎప్పుడు విడిచిపెట్టనయ్యా, నీ పాద సన్నిధి నేను గడుపుతానయ్యా. నువ్వు కూర్చో చాలు, ఆశీర్వాదం నీకు వస్తుంది. చాలామందికి కూర్చోవాలంటే చాలా కఠినంగా ఉంటుంది. కావాలండి మీరు చూడండి, ఈ బజార్లో దోమలు గుట్టి దద్దుర్లు వస్తున్నా కూడా ఎట్ట కొట్టుకుంటా రాత్రి 12 అయినా కూడా వ్యవహారం ఆపరు. మందిరంలో కొద్దిసేపు కూర్చోమంటే ఎట్ట జరుగుతుంటాడు, శవతాండం వేస్తుంటాడు, కాలు జాపుతుంటాడు, అడు జరుగుతుంటాడు, మెలికలు పెడుతుంటాడు. కొద్దిసేపు గంట 2 గంటలు సమయాన్ని వెచ్చించలేవా? ఇది మీకు అర్థమైతే చాలు, యేసునామములో మీకు కృప దొరుకును గాక, ఘనత కలుగును గాక. ఈ లాజిక్ మీరు పట్టుకోండి. మీకు సరే, అరే మనం ఏం చేస్తారో, పాట పాడటం రాదు, వాక్యం చెప్పటం రాదు, ఆరాధన చేయటం రాదు, మనం ఇంక మందిరంలో ఏం చేస్తాం? నీకు ఏమొద్దు, మౌనంగా కూర్చో ఆయన సన్నిధిలో, అంతే. నువ్వు ఉండంతే, నువ్వు ఉండు, నువ్వేం చేయక్కర్లేదు, ఆయన సన్నిధిలో ఉండు. ఆ టైంకి అక్కడ ప్రజెంట్ అయిపో, నా యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొన్న ఒక అన్న సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం అంటే జరిగిన సంఘటన ఒకటి చెప్పాడు. ఎక్కడో పేకాట ఆడుతున్నారంట కొంతమంది. పాపం ఈయనకి ఆ పేక ఎట్ట పెట్టుకోవాలి కూడా తెలియదు, పట్టుకోవడం కూడా తెలియదు ఈయనకి. సరే అందరూ వెళ్తున్నారు, సరే చూద్దాం సరదాగా వాళ్ళతో పాటు ఇంటికి పోతా పేకాట వాళ్ళతో పాటు నడుములు చేతులు పెట్టి చదువుతాడంటే ఎట్లా. పోలీసు వాళ్ళు రానే వచ్చారు. ఈయన, అయ్యా నాకు అసలు ఆ పేక సంగతి తెలియదు అయ్యా, రారా
వాళ్ళతో పాటు ఉన్నాం, మా కథలు చదువుతున్నాం, ప్రతి ఓడు చెప్పేది ఇదేలేరా, పట్టుకొని లోపలేస్తే ఎంత చెబితే వింటారు వాళ్ళు. నువ్వు బట్టలు చింపుకొని చెప్పినా నువ్వు ఉన్న ప్లేస్ అలాంటిది, నాకు తెలియదురా దేవుడా అంటాడు. అందరూ అదే చెప్పేది, నాటకాలు పడుతున్నావా? చూడండి, అంటే కారణం ఏంటంటే ఆ స్థలానికి ఉన్న వాల్యూ అది. నేను అదే అంట, ఒక అబద్ధాన్ని అంత గట్టిగా నమ్మి వాడు శిక్షించడానికి పూనుకున్నాడే, నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి కూర్చో, నా యేసయ్య నీతి గల న్యాయాధిపతి, నీకు ప్రతిఫలం నిశ్చయముగా దయచేయను గాక. హల్లెలూయా. అసలు ఆయన సన్నిధిలో ఉన్న ధైర్యం, ఆయన సన్నిధిలో ఉన్న ఘనత, ఆయన సన్నిధిలో ఉన్న మనసు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది తెలుసా? ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తా. అదే ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనాన్ని 13వ వచనాన్ని చదువుదాం. ఆ మాట చూడండి. ఆ దినములలో హామాను మహా సంతోషము గలవాడై బయలుదేరి రాజు గుమ్మమున ఉండే మొర్దెకై అమ్మా నా వైపు చూడండి. హామాను అనే వ్యక్తి వచ్చాడు, మొర్దెకై రాజు సముఖంలో కూర్చున్నాడు. అతను అంటాడు, రే నేను మినిస్టర్ని వచ్చిన, లేచి నిలబడవా? ఈయన అంటాడు, నేను లేవను, నేను ప్రభు సన్నిధిలో ఉన్నా, నీకంటే ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు ఇక్కడ. నోటీస్ చేయండి, కూర్చుని లేవనందున ఏమైంది? లేవనందున మొర్దెకై మీద బహుగా కోపించను. ఒకసారి ఆగండి, అక్కడ ఆగండి. మొర్దెకై ఒక మినిస్టర్ వస్తే లేవడానికి ఇష్టపడలా. ఎందుకని లేవలేదయ్యా నువ్వు అంటే, అయ్యా నేను ఇంట్లో ఉంటే, బజార్లో ఉంటే, అరుగు మీద ఉంటే ఖచ్చితంగా లేచేవాడినే. నేను ఎక్కడున్నాను ఇప్పుడు? రాజు సముఖమున, రాజగుమ్మమున, దేవుని సన్నిధిలో నేనున్నా. ఇక్కడున్న మినిస్టర్ సంగతి నీకు తెలీదు. నీ మినిస్ట్రీ 5 సంవత్సరాలు ఉంటుంది, నీ పదవి 5 ఏళ్ళు, నీ అధికారం 40, 30, 25 ఏళ్ళు, అంతేనా? 40 ఏళ్ళకు ఉద్యోగం వస్తే 20 ఏళ్ళు ఉంటుంది, 45కి వస్తే 15 ఏళ్ళు ఉంటుంది నీ అధికారం. నీ పదవి 5 ఏళ్ళు. నీ అధికారం ఇచ్చినవాడు, నీకు పదవినిచ్చినవాడు, ప్రభుత్వాన్ని స్థాపించిన సుప్రీం లీడర్ మందిరంలో ఉన్నాడు. నేను ఆయన గౌరవించుకుని నేను గౌరవించి లేస్తానా? లేవను. అదే ఇప్పుడు ఆ దారిని పోయి ఎమ్మెల్యే గారు మందిరంలోకి వచ్చారనుకో, ఇంకా మీ బాధ చూడాలా. పాస్టర్ గారు ఇటు పోయిండో, దేవుడు ఇటు పోయిండో, వాక్యం ఇటు, ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు రంపము తీసుకొని కాళ్ళని ఎరగొడదాం అనిపిస్తుంది నాకు. ఎప్పుడు వస్తుంది బుద్ధి మనకి? ఎక్కడ కూర్చున్నావు నువ్వు? మ్యూట్ పెట్టు. ఎగబడ్డావు, నష్టపోయావు. ఎన్నిసార్లు చెప్తారు ఇవన్నీ? నీకు రావద్దా? మైండ్ రావద్దు? నువ్వు క్రైస్తవురాలువే. ఎవరు వస్తే నీకేంది? నువ్వు రాజు సముఖంలో ఉన్నావు. చప్పలు కొట్టు. నీ దేవుడు సుప్రీం మినిస్టర్, సర్వలోకాలకు రాజు. ఆయన రాజు సన్నిధిలో నువ్వు కూర్చున్నావు. అధికారులకు, పదవులకు ఎగబడతావా? వాళ్ళు నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది నీకోసం, మళ్ళీ నువ్వెందుకు ఎగబడతావాడా? మనం పిలవలా, మనం అడగలా, ఆయనే వచ్చాడు ఎక్కడికి. నీకు ఈయటానికే, నాకు ఈయటానికి కాదు, నాకు ఇయ్యలేదు కూడా, తీసారా? నీకు ఈయటానికే. మరి నీది నీకు ఇవ్వకుండా ఆడిపోతాడు. ఎందుకు అంత తాపత్రయం? నీ విలువ పోగొట్టుకోదు, నువ్వు కూర్చొని ఉండాలి. వేస్తున్నాం వాళ్ళు. మొర్దెకై లేవలా, వీడు కళ్ళెర్ర, వీరు లేవండా. నేను మినిస్టర్ అయినా సరే, ఇక్కడ సుప్రీం మినిస్టర్ ఉన్నాను, లేవను. నా కులం పెద్ద కులం, యాజకులం. ఆయన మేము యాజకులం, మా కులమే గొప్పదే. రాజు, మేము రాజులైన యాజకులం, అదే గొప్పదే. లేవను. బయట చెప్పు, నీకు దండం కాదు, కాలు గడగమని గడుగుతా. బయట ఏమన్నాడు చూడు, మందిరములో ఆయనే ఘనపరచబడాలి, ఆయనే ఘనుడు. ఆ మనసు
ఇది మొర్దెకైకి ఉంది. అందుకని దేవుడు నోటీస్ చేశాడు, రాసుకురా, మొర్దెకై పేరు రాయి, సమాచార గ్రంథంలో మొర్దెకై పేరు రాయి. ఎందుకని? అందరికీ సలాములు కొట్టేవాడు కాదు. కులం రాకూడదు, మతం రాకూడదు, రాజకీయం రాకూడదు, సినిమా రాకూడదు, అది రాకూడదు, ఇటు నేను తెలంగాణలో ఒక ప్రాంతానికి మీటింగ్కి పిలిచారు నన్ను. సరే వెళ్ళా. ఆ మీటింగ్కి ఈ జబర్దస్త్లో వస్తాడే రాజమౌళి, తాగుబోతు క్యారెక్టర్ చేసుకుంటూ వస్తాడే, అతను కూడా వచ్చాడు. ఇప్పుడు అతనేంటి, సాక్ష్యం చెప్పాలి, నేనేమో వాక్యం చెప్పాలి. ఈ జనాలందరూ ఎంత అమాయకులు చూడు. ఆయన 2 రోజులు ఉంటాడు, 2 రోజులు సాక్ష్యం చెప్తాడు. మొదటి రోజు వచ్చినప్పుడు జనాలు ఎగబడి ఫోటోలు తీసుకున్నారు, ఎంజాయ్ చేశారు, గందరగోళం చేశాడు సభ. 2వ రోజు వచ్చినప్పుడు ముందు ఆయనకి ఇష్టం మైకు, ఎందుకంటే కొంచెం వాతావరణం తేడాగా ఉంది. నాతో పాటు ఎవరో వచ్చారు ఆ రోజు. సరే ఆయనకి మైక్ ఇస్తాడు, ఆయన చెప్పేసి వెళ్ళిపోతాడు. నా మైండ్లో ఏముంది సార్, అసలు ఆడికే మారు మనసు రావాలంటే ఆడాకి వినాలా. ఆయన చెప్పేసి వెళ్ళిపోతే ఎట కుదిరిద్ది? మనం వాక్యం చెప్తాం తర్వాత అది వినాలి కదా. అతను ఆ కన్వీనర్ని పిలిచి, బ్రదరు నీకు మంచి మాట చెప్తాను, నువ్వు ఇంత ఖర్చు పెట్టుకుని మీటింగ్లు పెట్టావు కదా, ఇప్పుడు మనం చెప్పే వాక్యం అతను విన్నాడు అనుకో, అతను మారిండు అనుకో, అసలు నీకు ఎంత ఘనత ఉంటుందో తెలుసా అనగానే, అన్న నిజమేనా అన్న అని చెప్పి చల్లంగా పోయాడు. అన్న ఒంగోలు నుంచి వచ్చాడు, మరలా నైట్ వెళ్ళిపోవాలంట, 20 నిమిషాలు చదువుతాడంట వాక్యం అన్నాడు. మనకు వచ్చా 20 నిమిషాలు వాక్యం? 20 నిమిషాలు చదువుతాడంట. నేను కూడా మైకు తీసుకొని నేను ఒక అర్ధగంట వాక్యం చెబుతా. అందరూ నమ్మారు పాపం. ఎక్కడైనా మాట మీద ఉంటాం కానీ పులిపీట ఎక్కితే మన మాటలు అయిపోయి కదా, మంది కాదు కదా. తీసుకుని వాక్యం తీసుకుని ఇంకెందుకు పరిశుద్ధాత్మ దేవుడు తాండవం ఆడతాడు. వాళ్ళు ఆడవటం కాదు, ఈలో మొన్నడు కారు వేసుకుని. వాస్తవానికి అక్కడ ఏం జరిగింది తెలుసా? నేను కారులో వెళ్తున్నానా, నా ముందు ఒక ఇటుక కారు ఆగింది, చెట్టు కింద ఆగింది. నేను వాళ్ళు ఎవరో వీళ్ళు ఎందుకు ఆగారు అనుకున్నా. మనోడు అక్కడ వేసి వేస్తున్నాడు. ఈ బుడబొక్కలు కదా, ఊరి దగ్గరికి వచ్చినాక బొట్లు పెడుతున్నాడు అద్దం కాడు, చెట్టు కింద నిలబడి ఇక వేసి వేస్తున్నాడు, కోట్ వేస్తున్నాడు, అద్దం తీసుకుని వేస్తున్నాడు. నాకు అర్థం కాదు, ఎవరోలే అనుకున్నా. తీరబోతే ఆ కారే వచ్చింది ఆడకి. వాక్యం మధ్యలో, డిస్కషన్ మధ్యలో స్టార్ట్ అయింది వాక్యం, ఆయన వచ్చాడు. ఇక మంది స్టార్టింగ్ ఎత్తుకుంటుంది కదా ఆఖరి రాగం. ఈ వాక్యం విన్న తర్వాత ఎవరు లేవట్లా. అతను వచ్చాడు, కూర్చున్నాడు, అందరూ చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఒక్కరు కూడా కదలట్లా. ఆ మీటింగ్ అయిన తర్వాత అక్కడున్న దైవజనుడు నాతో చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? ఒకటి, అతని జీవితంలో ఎన్నో సభలకు వెళ్ళి సాక్ష్యం చెప్పాడు కానీ ఏడ్చి ఎప్పుడు ప్రార్థన చేయాల, కన్నీళ్లతో ప్రార్థన చేసుకున్నాడు అతనేమన్నాడు తెలుసా? నేను ఇవన్నీ మానేసి సంపూర్ణంగా సేవ చేయడానికి తీర్మానం చేసుకున్నాడంట మన మీటింగ్లో. అది కాదు అసలు సాక్ష్యం ఇది. అన్నయ్య, ప్రతిసారి ఒక సినిమా వాళ్ళని పిలుస్తాను, వాక్యం చెప్పేటప్పుడు సినిమా వాళ్ళు వస్తారు మధ్యలో, ఇక వీళ్ళు రావడమే ఆలస్యం. మనోళ్ళు గుంపులు లేసి అప్పుడు పోయి సెల్ఫీలు తీసుకోవడం, అప్పుడు పోయి ఫోటోలు తీసుకోవడం, అప్పుడు పోయి సెకండ్ ఎడిటింగ్ చేస్తున్నారు. నా జీవితంలో ఫస్ట్ టైం అన్నయ్య మీరు వాక్యం చెప్తుంటే ఒక్కడు కూడా లేవలేదు అన్నయ్య. ఇది ఘనత, ఇది ఆశీర్వాదం. నేను అదే చెప్తా, మన గొప్పతనం, మన ఘనత మీకు అర్థం అవ్వాలి. నువ్వు దేవుని బిడ్డవి, దేవుడితో ఉన్నావు, దేవుని సన్నిధిలో ఉన్నావు. ఎంత గొప్పలైన రాని వచ్చారు, వాళ్ళు పని చూసుకున్నారు, వెళ్ళిపోయారు, అంతే. వాళ్ళ కోసం మనం రాలా, మన కోసం వాళ్ళు వచ్చారు. ఆ సంగతి మర్చిపోవద్దు మీరు. అది దేవునితో ఉన్న సహవాస బంధం అది. అందుకు మొర్దెకైని దేవుడు కనపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. హామాను కడుపు మండిందంట. ఎంత మండినా నేనేం చేయలేనయ్యా, ఎందుకంటే నేనున్న ఆయన పెద్ద ఆయన, అందుకని మొదట ఘనత ఆయనకి ఇవ్వాలి మనం. హల్లెలూయా. అందుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుకి, తర్వాత మనుషులకి. కాబట్టి మనం దేవుని సన్నిధిలో కూర్చున్న వారమై ఉండాలి, స్థిరులమై ఉందుము గాక. అందుకు మొర్దెకైకి ఘనత కలిగింది. 2వ మాట 13 వచ్చిన చూడండి. చాలు. ఆడంటాడు, హామాన్ అంటాడు, ఇదిగో ఆయన అంత అతిశయపడుతుండే కదా మొర్దెకై, ఏదో ఒకటి చేయరాదా, నువ్వు మినిస్టరు కదా అంటే, ఈయన అంటాడు వాడు చర్చికి పోయినంత కాలం, వాళ్ళ ప్రార్థన చేసినంత కాలం, దేవుని మందిరంలో వాళ్ళు కూర్చున్నంత కాలం నేను వాళ్ళని, ఇప్పుడు కొట్టాలి చప్పట్లో, వాళ్ళు మనల్ని ఏమీ చెయ్యలేరు. ఆమేన్. అందుకే ఎంతవరకు కాపాడింది కృప, ఆరోగ్యం ఇచ్చింది కృప, 2026లోకి ప్రమోట్ చేసింది కృప, విస్తరింపజేసి వ్యాపింప చేసింది కృప. ఇప్పుడు మనల్ని దేవుడు ఘనపరచబోతా ఉన్నాడు.
దేవుడు నీ ఘనతని ఎవ్వని చేతికి అప్పగించడో, ఎవడు నిన్ను ఘనహీన పరచలేడు. ఏమో అన్నయ్య, ఒకవేళ ఇది లేదని, బలహీనురాలని, బలహీనుడని, రోగం ఉందని, ఆర్థిక దరిద్రం ఉందని, సంతానం లేదని నిందించే వాళ్ళు ఎవరైనా లేస్తారేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు ఒక తీర్మానం చేసుకొని ఆయన సన్నిధిని గడిపే అనుభవాన్ని అలవాటుగా మార్చుకో. ఇక్కడ నుంచి నిన్ను గణపరచడం దేవుడు మొదలు పెడతాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. దేవుడు నిశ్చయముగా నిన్ను గణపరచునుగాక, గణపరచునుగాక. ఎవ్వరేం చేయలేరు, చెప్పుకోవాల్సిందే. వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షం ఉన్నంతకాలం. ఇక్కడ నేను ఎన్ని మాటలని చెప్పగలను. భయంకరమైన చేతబడి చేసేవాడు కూడా వచ్చాడు ఇజ్రాయేల్ని ఏదో శపిద్దామని. వాడి వల్ల కాల. వాడు అంటాడు, వారి దేవుడు వారితో ఉన్నంతకాలం నేను వారిని ఏమీ చేయలేనయ్యా. వీడంటాడు, అయ్యే నీ నోరు మా సామాన్యమైంది కదా, ఒక్క మాట చెప్పించామంటే వాళ్ళు నాశనం అయిపోతారా. లేదు, ఉత్తరం వైపు నుంచి చూశాడంట, తూర్పు వైపు నుంచి చూశాడంట, దక్షిణం నుంచి చూశాడంట, పడమర నుంచి, ఏ కోణంలోంచి చూసి వారిని శపించినా ఆ శాపం వారికి ఆశీర్వాదమే అవుతుంది కానీ శాపం రాట్లా. కారణం ఏంటి? వారు దేవుడితో ఉన్నారు. శాపం రాదు, నింద రాదు, అవమానం రాదు, ఘనహీనులు కాలేరు. దేవుడితో ఉన్నారు, దేవుడితో కూర్చున్నారు వాళ్ళు. ఏయ్ బిలాము శపించు, లేదయ్యా వాళ్ళు దేవుడితో ఉన్నారయ్యా. వాళ్ళని మందిరంలోంచి బయటకు తీసుకొచ్చి భక్తిలో నుంచి పడే, అప్పుడు చూసుకున్న వాళ్ళ సంగతి. మీరు ఈ మాట విన్నారా? వాళ్ళని మందిరంలోంచి బయటికి లాక్కొచ్చి భక్తిలో నుంచి పడే, ఎంత శపిస్తానో చూడు. అంటే ఎవరికైనా ఏ దానికైనా భక్తి లేనంత వరకే మన మీద ఆటలాడతాడు. వన్స్ మనం ఒక్కసారి బాప్తిసంలోకి వచ్చి ఆయన రక్తంలో కడగబడి ఆయన సన్నిధిలో కూర్చున్నామా, ఏ శాపం మనల్ని ఏమీ చేయలేదు. ఆయన కటాక్షం మనకు కలుగునుగాక. అందుకే నువ్వు బండ్ల మీద వెళ్ళినా, ప్రయాణాలు చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, పంట పని చేసినా, ఏం చేసినా నీ పాడిని కాడిని సైతం యేసయ్య ఎందుకు ఆశీర్వదిస్తారంటే మనం ఆయన సన్నిధిలో కూర్చునే వాళ్ళం. మరణకరమైన పరిస్థితులప్పుడు కూడా మరలా చెప్తున్నా, యేసయ్య నీకు ఆయుష్కాలను పొడిగించడానికి ఆయన పాద సన్నిధి నీకు జీవింపజేసే స్థలంగా మారునుగాక. ప్రతికూలమైనవి, అనుకూలమైనవి ఏది నీ జీవితంలోకి వచ్చినా, నీ కన్నీళ్ళకు కారణమై నీ హృదయాలను బాధ పెట్టే ప్రతికూల పరిస్థితులు ఏమైనా ఉండని, నా మాట వినండి, నిన్ను అక్కడ దేవుడు గణపరిచేటట్లుగా చేస్తాడు. నువ్వు ఆయన సన్నిధిలో ఉండు చాలు. హల్లెలూయా. సమస్తము దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. అందరు తల వంచి కళ్ళు మూసుకోనండి, మోకరించండి. ఒక్క క్షణం అందరూ ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకోనండి. ఇది ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడిన ఈ మాటల ఆశీర్వాదం మన జీవితంలో దేవుడు స్థిరపరచునుగాక. అందరూ అలాగే తలలు వంచి కళ్ళు మూసుకొని, దేవుడు ఈ సంవత్సరం మనకు చేసిన వాగ్దానం, నేను అతన్ని గణపరిచేదను, నిన్ను గణపరుస్తానని చెప్పిన మాట, నిన్ను గణపరుస్తానని చెప్పిన మాట. వాగ్దానం స్వతంత్రించుకోవాలి, పొందుకోవాలి. ఆ వాగ్దానం చేతబట్టుకొని పరలోక రాజ్యము చేరాలి. దేవుడు అలాగూ నిన్ను ఆశీర్వదించాలి. అందరూ ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. నీవు ఆయన సన్నిధిలో ఉన్నావు, ఆయన నిన్ను గణపరుస్తారు. మనుషులు నీకు ఏమాత్రం చేయగలరు? దావీదు అంటారు, నా శత్రువుని పాదపీఠముగా చేర్చు వరకు నా ప్రభు కుడిపార్శ్వమందు నేను కూర్చుందును. నీ శత్రువు ఏదో నిన్ను కలవరాలకు గురి చేసే కారణం నీ వ్యాధి, నీ ప్రతికూలత, నీ బలహీనత, నీ సమస్య, నీ నింద ఏదో, ఆయన పాద సన్నిధిలో నువ్వు కూర్చో. రాజు గుమ్మములో కూర్చున్న నీకు నీ శత్రువు మీద నీకు అధికారం ఇస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఘనపరిచే విధముగా హెచ్చిస్తాడు. ఆయన సమాచార గ్రంథములో నీ పేరు రాసి ఉంచుతాడు. నీ కన్నీళ్ళు ఆయన కవిలలో ఉంటాయి, నీ మాటలు ఆయన యందు భద్రపరచబడతాయి. నీ పరిస్థితి, నీ త్యాగం దేవుని సన్నిధిలో నీ ప్రతి క్షణాన్ని దేవుని దృష్టిలో ఉంచుకుంటాడు. తగ్గిన సమయంలో నేను ఆశీర్వదించేవాడు. ఎవ్వరు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దండి.
మహారాజుగా దేవుడు ఘనత కలుగు చేయబోతున్నాడు. ఈ 2026 నిన్ను ఘనపరిచే సంవత్సరంగా మారబోతుంది. ఇదిగో ఆయన ప్రేమను మర్చిపోవద్దు. ఆయన నీ కొరకు ప్రాణమే పెట్టాడు. నిన్ను ఘనపరిచే విషయంలో ఆయన వెనకడుగు వేయడు. నువ్వు తీర్మానం చేసుకో, నువ్వు ఆయన సన్నిధిలో ఉండు. నా యేసయ్య నిత్యముగా నిన్ను ఆశీర్వదించి నిన్ను హెచ్చించి ఘనపరచునుగాక. ఈ వాగ్దానాన్ని జీవితంలో నెరవేర్చే ఒక శక్తి గల దేవుడు ఈ ఆరాధనలో నిన్ను ఆశీర్వదించునుగాక. ఎవరైనా ఆశ కలిగి తీర్మానంతో ప్రార్థన చేయగలిగితే మీ చేతులు ఆకాశం వైపు చాపండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమాశక్తి కలిగిన తండ్రి, ఘనుడా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. నజరేయుడకు యేసు శక్తి గల నామంలో ఈ వాగ్దానం వీరి జీవితంలో నెరవేరునుగాక. అయ్యా మీరు ఆశీర్వదించండి. నీ పాద సన్నిధి చేరి నీ సన్నిధిలో చేతులెత్తి తీర్మానంతో ప్రార్థిస్తున్న మీ బిడ్డలకు యేసు నామంలో కృప కలుగునుగాక అని పలుకుతుంది. వెళుతున్న మార్గాల్లో, చేస్తున్న పనిలో, ఉద్యోగము, వ్యాపారం, వ్యవసాయము, పంట ఫలాలు, పాడి పశువులు సమృద్ధితో నింపబడుదురుగాక. అయ్యా వీరి జీవనోపాధిని ఆశీర్వదించండి. ఈ వారమంతటి కావలసిన కాపుదలు ఇవ్వండి. వ్యాధిలోను, బాధలోను, నిందలోను, అవమానములోను నిత్యముగా మీరు ఘనపరచుదురుగాక. మీరు తప్ప వేరే ఆధారం లేదు ప్రభా. దావీదుని హెచ్చించారు, మొర్దెకైని హెచ్చించారు, అయ్యా దానియేలుని హెచ్చించారు, మోషేని హెచ్చించారు, ఉన్నతమైన ఘనతకు పాత్రలు చేశారు. ఈ ఆరాధనలో మీ వైపు చేతులు చాపి ఆశపడిన వీరి జీవితాలు, వీరి పిల్లల జీవితాలు నీ సన్నిధి చేరిన వీరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడకు యేసు శక్తిగల నామంలో ఘనత కలుగునుగా కానుబలు హెచ్చించండి, ఆశీర్వదించండి. అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నిలబెట్టి కడవరి కాలంలో నీ నామానికి కీర్తి కలుగునట్లుగా గొప్ప చేయమని యేసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ చక్కగా కూర్చుందాం.